పూజించేటప్పుడు 2 దూర్వాలు కలిపి పూజించాలి, అంతేగాని 2 దూర్వాలు మాత్రమే కాదు. 2 దూర్వాలు కలిపి మీరు సహస్రం చేస్తారో లేకపోతే మీ ఇష్టం, అంటే 2000 దూర్వాలు అవుతాయి. 21 దూర్వాల పూజ కూడా చెప్పారు స్వామికి. 21 సంఖ్య చాలా విశేషం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సంఖ్య చెప్పబడుతూ ఉంటుంది. అదొక సంఖ్యాశాస్త్రంలో కూడా సంఖ్యకి దేవతలకు అనుబంధాలు ఉంటాయి. ఆలోచిస్తూ ఉంటే ఎంత విజ్ఞానం మన ఋషులు ఇచ్చారో ఆలోచించండి. ఇక్కడ గణపతికి ప్రధానంగా 21 సంఖ్య చెప్తూ ఉంటారు. ఈ 21 దేనికి సంకేతం అయ్యా అంటే మన ఇంద్రియములు మొత్తం 10 ఉన్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ 10తో మనం చేసే కర్మలు 2, పాపము పుణ్యము. తర్వాత ఇవన్నిటి కలుపుకుని ఉన్నది ఒకటి మనస్సు. అది ఉంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే సర్వేంద్రియములతో 10 ఇంద్రియాలతో మనం చేసే పాపము పుణ్యము కలిపితే ఎన్నయ్యే 20, మనస్సుతో కలిపితే 21. 21 భగవంతుడికి సమర్పించడం అనేది చేస్తే ఈ 21లో ఉన్న దోషాలు పోతాయి. ఇది చూడండి విశేషమైన అంశం. అంటే భగవంతుడు మనం చేసేటువంటి కర్మలకి కొంత అక్కడ అనుభవింపజేసి మరికొంత ఇక్కడ అనుభవింపజేస్తాడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ కొన్ని శరీరం ధరించి ఇక్కడ అనుభవించవలసిందే, కొన్ని అక్కడ అనుభవించవలసిందే. అయితే ఇక్కడ అనుభవించేటప్పుడు బాగుపడడానికి అవకాశం ఉంటుంది, అక్కడ అనుభవించేటప్పుడు అనుభవించడమే తప్ప బాగుపడడానికి అవకాశం ఉండదు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఈ శరీరంలో సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నా మనం ప్రయత్నంతో వీటి నుంచి బయటపడి తరించడానికి అవకాశం మానవ దేహంలో ఉంటుంది. కానీ స్వర్గ నరకాల్లో మీరు యజ్ఞాలు చేస్తామని పూజలు చేస్తామని లాభం లేదండి. ఏదైనా ఇక్కడే చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ అందుకు ఇక్కడ కూడా మనం అనుభవించేటువంటి దుఃఖాలు ఎన్ని అంటే ఋషులు 21 దుఃఖాలు చెప్పారు. మీరు ఎంత వెతికినా 22 దుఃఖం లేదు. 21 దుఃఖాలు మొత్తం క్లాసిఫై చేసి పెట్టేశారు. ఆ 21 దుఃఖాల నుంచి విమోచనం కలిగించడం కోసమే 21 దూర్వాంకురాలతో పూజించాలని పెద్దలు నిర్దేశించారట. చూసారా, మనం తేలిగ్గా చేసే పూజ వెనక ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో. మనం తేలిగ్గా స్విచ్ వేస్తే తేలిగ్గా బల్బు వెలిగింది, కానీ అందులోంచి ఆ శక్తి రావడం కోసమని ఎంత విజ్ఞాన శాస్త్రం వెనకాలుందో అర్థం చేసుకోండి. అలాగే మనం తేలిగ్గా చేసే గణపతి పూజలో అద్భుతమైన విజ్ఞానాన్ని పెట్టిన ఋషుల పాదాలకు మనం నమస్కారం చేసుకున్నాం.